ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు ప్రియమైన శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద వెల్ దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని మార్చిన బావి. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మనము కొద్దిసేపు ధ్యానం చేద్దాం. సాధారణంగా ప్రజలు తమ దాహాన్ని తీర్చుకోవటానికి బావి దగ్గరకు వెళ్తారు. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో నీటి కొరకు బావి దగ్గరకు వెళ్ళిన ఒక స్త్రీ తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన యేసుక్రీస్తును కలుసుకుంది. సమరయలోని సుఖారు అను గ్రామంలోని యాకోబు బావి ఆమె జీవితంలో ఒక మలుపుగా మారింది. సాధారణంగా కనిపించిన ఆ రోజు ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసిన రోజుగా ఆమె జీవితంలో నిలిచిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ దేశం గుండా ప్రయాణిస్తూ యాకోబు బావి వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అది మధ్యాహ్నం 12 గంటల సమయం, రోజులో అత్యంత వేడిగా ఉండే సమయం. ఆ సమయంలో సాధారణంగా అందరూ ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ ఆ సమరయ స్త్రీ మాత్రము చేతిలో పెద్ద నీళ్ల కుండను పట్టుకొని ఒంటరిగా యాకోబు బావి వద్దకు నడుచుకుంటూ వచ్చింది. ప్రాచీన కాలంలో స్త్రీలు ఉదయాన్నో లేదా సాయంత్రపు వేళల్లోనో నీళ్లు తోడుకోవటానికి వచ్చేవారు. అదొక సామాజిక కలయిక సమయం. కానీ ఆ స్త్రీ ఒంటరిగా వచ్చింది. ఆమె మోస్తున్నది కేవలం నీళ్ల కుండ మాత్రమే కాదు, తన జీవితంలోని అవమానం, ఒంటరితనం మరియు గాయపడిన గతం అనే బరువైన భారాన్ని మోస్తుంది. సమాజపు నిందాపూర్వక చూపుల నుండి తప్పించుకోవటానికి ఆమె ఆ మధ్యాహ్న సమయాన్ని మండుటెండను ఎంచుకుంది. కానీ ఆమె కోసము ఒకరు అక్కడ వేచి ఉన్నారు అన్న విషయాన్ని ఆమె గ్రహించలేదు. భౌగోళికంగా యూదులు సమరయను చుట్టూ తిరిగి వెళ్ళేవారు. కానీ దైవికంగా ఒక నలిగిన ఆత్మను కలవటానికి యేసు అక్కడ వేచి ఉన్నట్లు మనం ఇక్కడ గమనించగలం. ఆ స్త్రీ బావి వద్దకు వచ్చినప్పుడు యేసు ఆమెను దాహం నకిమ్మని అడిగినట్లు మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనంలో చూస్తాం. మొదటి శతాబ్దపు సంస్కృతికి విరుద్ధంగా, విప్లవాత్మకంగా ఆయన జాతి, మత, లింగ భేదములనే గోడలను బద్దలు కొడుతూ ఆమెతో సంభాషించారు. ఆ సంభాషణ కొంతసేపటిలోనే భౌతికమైన నీటి నుండి ఆత్మీయ సత్యం వైపు మళ్ళింది. యేసు ఆమె చేతిలోని కుండను కాదు, ఆమె ఆత్మను చూశాడు. లోక సంబంధమైన బంధాలలో, లోక భద్రతలో ఆమె వెతుకుతున్న లోతైన ఆత్మీయ దాహాన్ని ఆయన గుర్తించారు. ఉదాహరణకు, ఒక చిల్లులు పడిన బకెట్ను బావిలో ఎన్నిసార్లు ముంచినా పైకి తీసేసరికి అది ఖాళీ అయిపోతుంది. మన జీవితాలలో కూడా మనము అదే చేస్తూ ఉన్నాం. మన హృదయంలోని శూన్యతను ఉద్యోగ విజయాలతోనో, బంధాలతోనో, సోషల్ మీడియా గుర్తింపుతోనో లేదా ఆస్తులతోనో నింపాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో వీటిని బద్దలై నీళ్లు నిలువని తొట్లు అని ఇర్మియా ప్రవక్త చెప్పినట్లు మనం చూస్తాం. అవి తృప్తిని ఇస్తాయని వాగ్దానం చేస్తాయి, కానీ మనల్ని మరింత దాహంతో మిగిల్చివేస్తాయి. ఆ సమరయ స్త్రీ రోజు విడిచి రోజు ఏళ్ల తరబడి ఆ యాకోబు బావి వద్దకు వస్తూనే ఉంది. ఆ నీరు ఆమె శరీర దాహాన్ని తీర్చి ఉండవచ్చు, కానీ ఆమె ఆత్మ మాత్రం ఎడారిలాగానే ఉండిపోయింది. మరి యేసు ఆమెకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆమెతో ఇలా అంటూ ఉన్నారు: నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉండి నెడల నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును అని. ఆమెకు ఏమీ అర్థం కాలేదు. బావి చాలా లోతుగా ఉంది, నీళ్లు చేదుకోవటానికి ఆయన దగ్గర ఏమీ లేదు అని ఆమె ఇంకా భౌతిక కోణంలోనే ఆలోచిస్తూ ఉంది. కానీ యేసు ఆ సంభాషణను ఆత్మీయ స్థాయికి తీసుకుని వెళ్లారు. ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి ఊటగా ఉందని ఆమెతో చెప్పినట్లు మనము 13, 14 వచనాలలో గమనిస్తాం. ప్రాచీన కాలంలో జీవజలం అంటే ప్రవహించే నది, నీటి ఊట లేదా నీటి బుగ్గల వంటి సహజ వనరుల నుండి వచ్చే స్వచ్ఛమైన ప్రవహించే నీరు అని అర్థం.
ఇది నిలువ ఉన్న బావి నీరు కాదు. ఎడారి వంటి ప్రదేశాలలో ఈ జీవజలానికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. కానీ బైబిల్ తరచుగా ఈ భౌతిక వాస్తవాన్ని ఆధ్యాత్మిక సత్యానికి ఒక రూపకంగా ఉపయోగిస్తుంది. ఇది దేవుని ఆత్మను, నిత్య జీవాన్ని మరియు ఆయన సాన్నిధ్యం ఇచ్చే ఉత్తేజకరమైన పవిత్ర శక్తిని సూచిస్తుంది. యేసు ఆమెతో అంటూ ఉన్నారు, నేను నీకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వడం లేదు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత ఎడారిలో ఉన్నా నీ లోపల నుండి ఎప్పటికీ ఎండిపోని ఒక ఆనందపు ఊటను, సమాధానపు బుగ్గను నీకు అనుగ్రహిస్తున్నాను అని ఆయన చెప్తూ ఉన్నారు. ఆమె ఒక తాత్కాలిక అవసరం కోసం వచ్చింది, కానీ నిత్యత్వపు ఊట అయిన దేవుడిని కలుసుకుంది. ఆమె జీవజలపు వాగ్దానాన్ని పొందింది. ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రియ శ్రోతలు, మరి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాము. కేవలము దేవుడు మాత్రమే తీర్చగల మన ఆత్మీయ దాహాన్ని తీర్చుకోవటానికి మనం దేనిపై ఆధారపడి ఉన్నాము అని. యేసు మన జీవితం అనే బావి వద్ద కూర్చుని ఉన్నాడు. ఆయనకు మన గతం తెలుసు, మన రహస్యాలు తెలుసు, మన ఆలోచనలు తెలుసు. మనం మారిన తరువాత ఆయన యొద్దకు రావాలని ఆయన కోరుకోవడం లేదు. ఈరోజు మన దాహాన్ని ఆయన పాదాల చెంత ఉంచుదాం. ఆయన ఇచ్చే జీవజలాన్ని పొందేవారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించు జీవజలముతో మా హృదయాలను, జీవితాలను నింపండి. నిత్య జీవమునిచ్చు మీ సమాధానపు ఊటను మాలో ప్రవహింపజేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.